నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మనం వార్తల్లోకి వెళ్దాం. ఎల్ఆర్ఎస్ పైనే అధికారుల ఫోకస్. చూసారా, ఫీజు రైతులపై ప్రచారం ముమ్మరం అని చెప్పేసి మనం ఒక క్యాప్షన్ చూస్తున్నాం. ఎల్ఆర్ఎస్ గురించి ఇప్పుడు ఈ 31 తారీఖు దాకా టైం ఇచ్చారు చాలామందికి. అందులోపటే ట్యాక్స్ కానీ ఎల్ఆర్ఎస్ కానీ ఏదైనా ఉంటే కట్టుకోవాలని చెప్పేసి మనకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గంలో 7 మున్సిపాలిటీలో మరో 3 కార్పొరేషన్ల పరిధిలో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్ఆర్ఎస్కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వ్యాప్తంగా 1,58,00,000 దరఖాస్తులు వస్తే వాటిలో అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గంలోనే 1,43,00,000 దరఖాస్తులు అందాయి. చూసారా, దాదాపుగా మొత్తం 1,58,00,000 దరఖాస్తులు చేస్తే అందులో ఓన్లీ కేవలం మేడ్చల్ డిస్టిక్దే ఇక్కడ చూడండి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లానే 1,58,00,000 దరఖాస్తులు వస్తే అత్యధికంగా మేడ్చల్ నియోజకవర్గమే 1,43,00,000 దరఖాస్తులు వచ్చాయట. వచ్చిన దరఖాస్తులు ప్రాంతాలని గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్నందున పంచాయతీ లేఅవుట్లు అధికంగా ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించడంతో భారీగా దరఖాస్తులు చేసుకున్నాయి. జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అధికారులు, యంత్రాంగం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలనకే అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. చూసారా, ఇక్కడ చూసినట్లయితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పించడంతో భారీ దరఖాస్తులు చేరుకున్నాయట. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందయ్యా, ఈ యొక్క ప్లాట్లను మొత్తం క్రమబద్ధీకరణ చేయడం ఎల్ఆర్ఎస్ తీసుకోవాలనడం, మళ్ళీ ట్యాక్స్ గురించి చేసుకోవడం గురించి ఇక్కడ క్రమబద్ధించేందుకు అవకాశం కల్పించడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే జిల్లా కలెక్టర్ గౌతమ్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అధికార యంత్రాంగం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు పరిశీలనకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మొత్తం ఇక్కడ జిల్లా కలెక్టర్ గౌతమ్ పుట్రే గారు ఏం చేశారంటే మొత్తం ప్రత్యేక దృష్టి పెట్టడంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, అధికారులు మొత్తం ఇక్కడ యంత్రాంగం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులకే ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించారని ఇక్కడ తెలియపరిచారు. పట్టణ ప్రణాళిక విభాగం, రెవెన్యూ, చిన్న నీటిపారుదల శాఖ అధికారుల క్షేత్రస్థాయిలో క్లియరెన్స్ ఇవ్వడంతో ఇప్పటి వరకు 74,363 దరఖాస్తులు అర్హత సాధించాయి. మిగిలినవి 68,891 దరఖాస్తు పరిశీలనలో ఉన్నాయి. అర్హత సాధించిన ప్లాట్లు యజమానులు ఈ నెల 31 లోపు పూర్తి స్థాయి రుసుం ఏకకాలంలో చెల్లిస్తే 25% రాయితీ ప్రభుత్వం ప్రకటించడంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎవరైతే క్రమబద్ధీకరణ కాని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే భూములు ఉన్నా కూడా వాళ్ళు దానికి పాస్ పుస్తకాలు రాకపోవడం వల్ల అవన్నిటినీ ఏకకాలంలో ఇక్కడ క్రమబద్ధీకరణ చేయడం చాలా చాలా సంతోషకరం అని చెప్పేసి ఇక్కడ టోటల్ 74,363 దరఖాస్తులు అర్హతలు సాధించారు. మిగిలిన 68,895 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయట. అయితే అర్హత సాధించిన ప్లాట్లు యజమానులు 31 లోపు పూర్తి రుసుం ఏకకాలంలో చెల్లిస్తే 25% రాయితీని ప్రభుత్వం ప్రకటించడంతో పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఎవరైతే ఈ రుసుం చెల్లించిన వారు ఉన్నారో వాళ్ళు ఆసక్తి చేకూరుస్తున్నారట. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే పురపాలక సంఘంలో కార్పొరేషన్ మరియు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు ఇప్పటి వరకు అర్హత సాధించిన వారు మనం ఇది చూస్తున్నాం. మొత్తం మేడ్చల్లో చూసినట్లయితే టోటల్ 9,000. ఇక్కడ మేడ్చల్లో చూసినట్లయితే ఎంత ఉందయ్యా, 9,675. అది ఇప్పటి వరకు అర్హత సాధించిన వారు 5,590. మొత్తం గుళ్ళపోచంపల్లి చూసినట్లయితే మనము ఇక్కడ 3,035. అదే ఇప్పటివరకు అర్హత సాధించిన వారు 2,066. తుమ్కుంటలో చూసినట్లయితే 8,927. అదే ఇప్పటివరకు అర్హత సాధించిన వారు 5,900. మన దమాయిగూడలో చూసినట్లయితే 21,956 అయితే ఇప్పటివరకు అర్హత సాధించిన వారు 11,426. నాగారంలో చూసినట్లయితే 18,855 అయితే అర్హత సాధించిన వారు 1,250, 507. ఇక్కడ మరి గట్కేసర్లో చూసినట్లయితే
గట్కేసల 32,128 అయితే అదేవిధంగా ఇప్పటి వరకు అర్హత సాధించిన వాళ్ళు మొత్తం 14,950. పోచారంలో 20,991 అయితే 9,941 అర్హత సాధించారు. బోడుప్పల్లో 17,705 ఎల్ఆర్ఎస్కు దరఖాస్తులు ఇస్తే అర్హత ఉన్నవారు 7,346. ఫిర్యాదుగూడలో అయితే మొత్తం కార్పొరేషన్లు 9,652 అయితే ఇప్పటి వరకు అర్హత సాధించిన వారు 4,463. అదేవిధంగా మన జవహర్ నగర్కి చూసినట్లయితే మొత్తం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసిన వాళ్ళు 330 అయితే మొత్తం అర్హత ఉన్నవాళ్ళు 174. ఇంతమంది దరఖాస్తులు పెట్టుకున్నారు. ఇంతమంది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఇప్పటి వరకు అర్హత సాధించిన వాళ్ళు వీళ్ళందరూ అనమాట. టోటల్ వచ్చేసి 1,43,254 వాళ్ళు దరఖాస్తు పెట్టుకున్నారు టోటల్ ఎల్ఆర్ఎస్కి. అదేవిధంగా ఇక్కడ అర్హులు అయితే 74,364 మాత్రం ఎవరైతే అర్హులు ఉన్నారో ఇప్పటి వరకు వారు సాధించినవి. ఇది లెక్క జాబితా అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పరిశీలనలో జాప్యంపై ఆందోళన. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులు ప్రభుత్వం నిర్ణయించిన 25% రాయితీపై ఫ్లెక్సీలు బ్యానర్లతో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. షామీర్పేట గ్రామ పంచాయతీ ఇటీవల తుమ్కుంట పురపాలికలో విలీనమైంది. ఎల్ఆర్ఎస్ దరఖాస్తు చేసుకున్న ప్లాట్లు యజమానులకు 2020 నిబంధన ప్రకారం గజానికి 800కు బదులుగా 22 సంవత్సరానికి 1,200 చెల్లించాలని సాంకేతిక లోపంలో కంప్యూటర్లో అధికంగా చూపడంతో డబ్బులు కట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు. అంటే ఈ యొక్క చిన్న సాంకేతిక లోపం వల్ల ఎవరైతే రుసుము చెల్లించాలనుకుంటున్న వారో వాళ్ళు ఇక్కడ చూసినట్లయితే 2020 నాటికి నిబంధన ప్రకారం 800 చెల్లించాల్సిన బదులుగా 2020 సంవత్సరానికి 1,200 చెల్లించాలని సాంకేతిక లోపం కంప్యూటర్ అధికంగా చూపడంతో డబ్బులు కట్టేందుకు వెనుకంజ వేస్తున్నారు ప్రజలు. ఈ చిన్న చిన్న లోపాల వల్ల చాలామంది డబ్బులు కట్టాలన్న ఆలోచిస్తున్నారు. ఈ యొక్క ప్రభుత్వం నిధులకి గండిపడడంలో ఇది ఒక కారణమే అని మనం చూపిస్తున్నాం. అలా కాకుండా ఇక్కడ దీంతో ప్రభుత్వం నిర్ణీత గడుపులోపు సవరించాలని కోరుతున్నారు. వచ్చిన దరఖాస్తులో ఇప్పటి వరకు సగం మాత్రమే పరిశీలించారు. మిగతావి అలసత్వం అవుతున్నాయని ఆయా ప్లాట్ల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఫీజు రాయితీ గడువును పెంచాలన్న దరఖాస్తులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ ఉన్న 31వ తారీఖు కాకుండా ఇంకా దరఖాస్తులకు చెల్లించాల్సిన ఈ యొక్క గడువుని పొడిగిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి కొంతమంది ప్రజలు కూడా వాపోతున్నారు. మరియు ఈ యొక్క గవర్నమెంట్ ఫీజు రాయితీపై ప్రచారం ముమ్మరం చేసింది. మరియు ఇది ఇకపై ఇంకా కొద్ది టైం ఇస్తే కూడా చాలా బాగుంటుందనిగా మేము కోరుతున్నాం. పట్టుదల ఉంటే ఉన్నత లక్ష్య సాధన అని చెప్పేసి గ్రూప్ 1 విజయం సాధించిన శివానికి సత్కారం చేస్తున్నారు చూడండి. అదేవిధంగా మరో వార్త చూస్తున్నాం. కళాశాల ఫెస్ట్ విద్యార్థినులు జోష్ అని చెప్పి బోడుప్పల్లో నృత్యం చేస్తున్న విద్యార్థులు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. బహుజనులకు కాంశీరామ్ సేవలు చిరస్మరణీయం నివాళులర్పిస్తున్న నల్లా రాధాకృష్ణ దళిత సంఘాల నేతలు. అయితే వారు ఏమంటున్నారంటే బహుజనులకు కాంశీరామ్ సేవలు చిరస్మరణీయం అని మర్చిపోలేనివి అని చెప్పేసి ఫోటోకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం మనం చూస్తున్నాం. అదేవిధంగా మరో వార్త, ఆలయ నిర్మాణానికి 1,00,000 విరాళం. అప్సిగూడలో ఆలయ నిర్మాణానికి 1,00,000 రూపాయలు విరాళం ఇచ్చాడు మంచి దాత. ఊరా పోచమ్మకు 108 కులశాలతో పూజలు అని చెప్పేసి 108 కళాశాలతో పూజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. వార్షిక బడ్జెట్పై సమావేశం అని మరో వార్త. ఆశా వర్కర్తో వ్యాక్సిన్ మోయించటం అన్యాయం. ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి వ్యాక్సిన్ మోయిస్తున్నారట. మరి దానికి సపరేట్గా సిబ్బంది ఉన్నారు కదా, ఆ సిబ్బందితో మోయిస్తే బాగుంటుందని ఇక్కడ వాపోతున్నారు. ఆశా వర్కర్లతో వ్యాక్సిన్ క్యారియన్ తరలించే బాధ్యతను తప్పించాలని ఎన్నోసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని సిఐటియు జిల్లా కోశాధికారి కె ఉన్నికృష్ణ ఆరోపించారు. మూడుచింతలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులు బలవంతంగా వ్యాక్సిన్ క్యారియర్ను
మోయించడం అన్యాయం అంటూ నిరసన వ్యక్తం చేశారు. షామీర్పేట మండలం సిటియు అధ్యక్షుడు కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. అలా మోయించడం చాలా తప్పు. మళ్ళా ఇంకా వేరే సిబ్బంది ఉన్నారు కదా, వాళ్ళతో మోయొచ్చు అని చెప్తున్నారు. నాగార్జున కాలనీలో సంక్షేమ సంఘాల ఎన్నిక అని చెప్పి ఇంకో వార్త. మరో వార్త చూస్తున్నాం. పన్ను బకాయిదారులపై రికవరీ చట్టం అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ వార్త చదువుదాం ఒకసారి. నగరపాలక సంస్థ భారీగా పన్నులు బకాయి పడిన వారి ఆస్తులను రికవరీ చట్టం ప్రకారం సీజ్ చేస్తామని బోడుప్పల్ నగరపాలక సంస్థ కమిషనర్ శైలజ తెలిపారు. గత కొన్నాళ్ళుగా పన్నులు చెల్లించకుండా కాలయాపన చేస్తున్న వారి జాబితాను తయారు చేసి వసూళ్లకు సిద్ధమయ్యారు. శనివారం చెంగిచెర్ల రామకృష్ణానగర్ కాలనీలో ఓ కుటీర పరిశ్రమ బకాయిలను వసూలు చేసేందుకు సంబంధిత పరిశ్రమ సీజ్ చేశారు. ప్రజలు సహకరించి సకాలంలో పన్నులు చెల్లించాలనిగా కోరడం జరిగింది. పరిశ్రమ సీజ్ చేస్తున్న అధికారులు చూడండి, ఈ యొక్క పరిశ్రమ కొన్నాళ్ళుగా బకాయిలు కట్టలేదు, ఇంటి పన్ను కట్టలేకుండా ఈ బకాయిలు ఈ యొక్క పరిశ్రమకు కట్టకుండా ఇవాళ రేపు మాపు అధికారులు ఇంటికి వచ్చినా కూడా భయాందోళన చేసినా కూడా రేపు మాపు అని కాలయాపన చేసి దాన్ని తొంగులో తొక్కేసి ఇది ముందుకు రాకుండా వివరించడంతో వాళ్ళు పరిశ్రమను సీజ్ చేస్తున్న అధికారులు చూడండి. శనివారం చెంగిచెర్ల రామకృష్ణ కాలనీలో ఒక కుటీర పరిశ్రమను బకాయిలను వసూలు చేసేందుకు వెళ్ళి వాళ్ళు ఎంతకు ససమీరా అనడంతో ఆ యొక్క పరిశ్రమను సీజ్ చేయడం మనం కళ్ళారా చూస్తున్నాం. చిత్రంలో చూడండి. దయచేసి ఎవరైతే పన్నులు కట్టలేని పిమ్మట వెంటనే వెళ్ళి ఈ యొక్క మీ సేవలో కానీ ఈ యొక్క మున్సిపల్ సిబ్బందిలే కానీ ఇంటికి వచ్చిన వారికన్నా మీరు సకాలంలో చెల్లిస్తే 31 తారీఖు దాకా బకాయిలు చెల్లించడానికి అవకాశం ఉంది. ఈ యొక్క మీరు చెల్లిస్తే మీకు ఏ ప్రాబ్లంగా ఉండదు, లేదంటే సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అమరుల త్యాగ మార్గం స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మేడ్చల్లో FFI నాయకులు విద్యార్థులు ర్యాలీ. భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు చూపిన త్యాగ మార్గం ఎప్పటికీ ఆదర్శమైనదని SSI మరియు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అవినాష్ అన్నారు. అమరవీరుల స్మరించుకుంటూ FFI ఆధ్వర్యంలో శనివారం మేడ్చల్లో భారీ ర్యాలీని నిర్వహించారు. విద్యార్థులు హక్కుల సాధనకై నాణ్యమైన విద్య కోసం చేసే పోరాటంలో వీరి స్ఫూర్తిని అనుసరించాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కార్తీక్, మండలం కమిటీ బాధ్యుడు నరేష్, కొమరయ్య, రమేష్, నరసింహరావు, శ్రీనివాస్, చరణ్, రాకేష్ తదితరులు అన్నారు. అయితే వీరేమంటారు అంటే అమరవీరుల త్యాగ మార్గంలో స్ఫూర్తిదాయకంగా వెళ్ళాలని తెలియపరుస్తున్నారు. అదేవిధంగా మేడ్చల్ FFI నాయకులు విద్యార్థులు ర్యాలీలు చేయడం మనం చూస్తున్నాం. ఆర్థిక స్వలాభనంతోనే మహిళల సాధికారత, ఆర్థిక స్వలాభనతోనే మహిళల సాధికారత అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. ఆర్థిక స్వలాభన ద్వారానే మహిళల సాధికారత సాధ్యమని కార్పొరేటర్ శాంతి సాయి జన్ అన్నారు. శనివారం నాచారం HMTE నగర్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్పొరేటర్ పాల్గొని కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 26 మంది ఆశా వర్కర్లు సత్కరించి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో భరోసా నాయకులు మరియు సాయి జన్ శేఖర్ మహిళ పాల్గొన్నారు. ఆశా వర్కర్కు బహుమతులు అందజేస్తున్న కార్పొరేటర్ శాంతి సాయి జన్లు చూసారా. ఇంకా మహిళల దినోత్సవం అయిపోయిన తర్వాత కూడా ఈ మార్చి నెలలో చాలామంది ఈ యొక్క మహిళల దినోత్సవం అనేది టైం కుదిరినప్పుడల్లా కంపల్సరీ చేసుకుంటారు. అందులో భాగంగా ఆశా వర్కర్లు కూడా బహుమతులు అందజేస్తున్న కార్పొరేటర్ శాంతి సాయిజన్ గారు మనం వార్త చూస్తున్నాం. ముంచెత్తుతున్న మురుగు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. మెట్పల్లి రెసిడెన్షియల్లో BC బాలూరా పాఠశాలలో గేటు ముందు అని చెప్పేసి ఇక్కడ బాలూరా పాఠశాలల ముందు గేటు ముందు ఇక్కడ మనము వార్త చూస్తున్నాం. ఆ వార్త వచ్చేసి ఉప్పల్లోని 7 హిల్స్ కాలనీలో మ్యాన్హోల్లో పొంగుతున్నాయి. కొన్ని రోజులుగా ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఉప్పల్ సర్కిల్ పరిధిలో 7 హిల్స్ కాలనీలో మురుగుపోతున్న మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. 2 కార్పొరేషన్ల మధ్య బీబీ సాహెబ్ ముక్తా, 7 హిల్స్ కాలనీ, స్వరూప్ నగర్, సౌత్ స్వరూప్ నగర్, న్యూ భారత్ నగర్ తదితర కాలనీలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మురుగు సమస్యలు ఏర్పడితే సకాలంలో అధికారులు స్పందించకపోవడంతో స్థానికులకు ఇబ్బందులు తప్పడం లేదు. అదేవిధంగా ఫిర్యాదుగూడ కూడా చూస్తున్నాం మనము. ఇక్కడ ఫిర్యాదుగూడలో కూడా
మున్సిపాలిటీ పరిధిలో చాలా చోట్ల రోడ్లపై మురుగు పారుతూ వాహనదారులకు స్థానికులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది. మెట్పల్లి బీసీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాల ప్రధాన గేటు ముందు మురుగు పారుతూ దుర్వాసన వస్తుంది. బోధనగర్ విహారిక మరియు కాలనీలో కొద్ది రోజులుగా మురుగు రోడ్లపై పారుతున్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి మురుగు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది ఇక్కడ మురుగు అనేది పారుతుందంటే ఇంట్లో అంటే ఏదైనా వాళ్ళు డ్రైనేజ్ వాళ్ళని పిలిపించి చేపించుకుంటారు. మరియు రోడ్ల మీద మురుగు పారి మొత్తం ఇళ్లకు రావడం చాలా దుర్వాసన చెందుతుంది. పాదాచారులకు మరియు ద్విచక్ర వాహనాలకు వెళ్ళాలన్నా కూడా అక్కడి నుంచి ఆ ప్రాంతం నుంచి చాలా బాధ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న స్థానికులు వ్యక్తం చేశారు. అదేవిధంగా కంప్లైంట్ ఇచ్చినాక కూడా ఈ యొక్క మున్సిపల్ సిబ్బంది వాళ్ళు వచ్చి పట్టించుకున్న పాపాన పోలేదని ఇక్కడ బాధపడుతున్నారు. మెట్పల్ రెసిడెన్షియల్ బీసీ బాలుర పాఠశాల గేటు ముందు అదొక్క దగ్గర, ఇంకోటి 7 Hills కాలనీలో ఇదొక్క దగ్గర. చూడండి, రోడ్డుకి అటు నుంచి ఇటువైపు కనీసం వెళ్దామన్నా కూడా ముక్కు మూసుకొని వెళ్దామన్నా కూడా దుర్వాసనకు దుర్గంధపు వాసనకు వెదజల్లుతున్న ఈ యొక్క కాలనీ వాసులు చాలా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా మీరు పట్టించుకోకపోతే పై అధికారులకు స్పందిస్తామని చెప్పి తెలియపరిచారు. బస్ షెల్టర్ కూల్చివేతపై ఫిర్యాదు అన్ని ఒక వార్త వచ్చింది. 25 సంవత్సరాలుగా ప్రయాణికులకు నీడ కల్పించిన బస్ షెల్టర్ను కూల్చివేయడంతో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు. పట్టణ పరిధి ఎస్వి నగర్లో బస్ షెల్టర్ అనుమతి లేకుండా కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్వి నగర్ కాలనీ వాసులు ప్రయాణికులు పుర కమిషనర్ భాస్కర్ రెడ్డికి ఫిర్యాదు చేశారట. ఉన్న బస్ స్టాప్ లేదురా నాయన, చాలామంది బాధపడుతుంటే ఉన్న బస్ స్టాప్ను కూడా కూల్చివేయడం చాలా బాధాకరం. కాప్రాలో రోడ్లు అభివృద్ధికి చర్యలు అని ఇంకో వార్త చూస్తున్నాం. కాలనీలో రోడ్లు అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్ పేర్కొన్నారు. శనివారం కాప్రా డివిజన్లో మాణిక్ సాయ్ ఎన్క్లేవ్, రాజు ఎన్క్లేవ్, ప్రథమపూరి, ఎల్లారెడ్డిగూడ, గోపాల్ రెడ్డి నగర్ కాలనీలో సందర్శించారట. మరో వార్త చూస్తున్నాం. అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శన అని చెప్పేసి ఇక్కడ కళాకారులు నృత్యం చేస్తున్న ప్రదర్శన ఎంత చూడచక్కనిగా ఉంది చూడండి. అదేవిధంగా ఉప్పల్ శిల్పారామంలో వారాంతపు సంస్కృతి కార్యక్రమంలో అలరించాయి. మరియు భారతి కూచిపూడి డ్యాన్స్ అకాడమీ గురువు ఆదినారాయణ శిశు బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంటుంది. పలు అంశాలపై కళాకారులు వసుధ, శ్రావణి, ప్రక్రియ, శ్రావణ, శ్రీ హరిత, సంయుక్త, నీలోత్పుల, లేక శ్రీ లోహిత, చరిత్వ, నివేదిత, స్నేహిత, సహస్ర, నందిక మరియు వంశిక, లౌక్య, ప్రియ, నందిని, తన్వి రెడ్డి, అక్కడ వసుప్రియ చక్కటి నృత్యాలను ప్రదర్శించారు. వీరందరూ మహిళలు యొక్క ఒక ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క భరతనాట్యం అనేది ఈ యొక్క ప్రపంచంలో మన భారతదేశంలో భరతనాట్యం అనేది చాలా మంచి అరుదైన డ్యాన్స్ కాబట్టి ఇక్కడ అలరించిన కూచిపూడి నృత్యం ప్రదర్శనలు నేను చక్కగా చేస్తున్నారో చూడండి. కళాకారులు నృత్యాలు చేసుకుని అయితే చిన్నప్పటి నుంచి తమ పిల్లలను కూడా హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అనే తేడా లేకుండా చాలామంది ఈ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అనేది నేర్పించడం జరుగుతుంది. చాలామంది క్లాసెస్లోకి పంపిస్తారు. అయితే ఇక్కడ మనం జోనర్లో లోకల్ వార్తలు చూద్దాం. మహిళల సాధికారికత, మహిళా హక్కులపై సదస్సు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళల సాధికారికత, మహిళల హక్కుల అంశాలపై జవహర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అంబేద్కర్ నగర్లో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్ర స్ఫూర్తి గ్రూప్లో ఆధ్వర్యంలో శనివారం 11 గంటలకు ప్రజా సంఘాల ఆఫీస్ చాకలి ఐలమ్మ భవన్లో మేధో మదన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు స్ఫూర్తి గ్రూప్లో చైర్మన్ శివనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సదస్సు ప్రారంభం సూచికగా ఈ మధ్యాహ్నే మరణించిన దావత్ అంజమ్మకు నివాళులర్పించారు. అదేవిధంగా మల్కాజ్గిరి మాజీ కౌన్సిలర్ చల్ల లీలావతి మాట్లాడుతూ మహిళల తమ హక్కుల సాధన కొరకు పోరాటాలు చేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సాధించారని తెలిపారు. అసామిక మహిళల 12 గంటల నుండి 18 గంటల వరకు పనిచేస్తూ గంటల
తరబడి వసూలు మగ్గిపోతున్న సందర్భంలోనే దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున 1908లో అమెరికాలో పెద్ద ఊరేగింపు జరిగింది. దాని క్రూరంగా అణిసివేయబడిందని ఆనాటి ప్రభుత్వం దమనకాండ ఫలితంగా వందలాది మంది మహిళలు అసువులు భాషారాణి అని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పోరాటాల ఫలితంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రపంచ దేశాల ఆమోదించవలసిన వచ్చింది. ఆనాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు చేస్తున్న మహిళలకు బాసడగా సోషలిస్ట్ దేశాల అండగా ఉంటే భారతదేశం లాంటి పెట్టుబడిదారీ సమాజంలో మహిళలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారు అని, వారి చేసిన శ్రమకు విలువ లేకుండా పోతుందని అన్నారు. దాని కొరకు ఐద్వ శ్రామిక మహిళ సమాన పనికి సమాన వేతనం కావాలని పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు. అంతేకాకుండా చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించడానికి 2029 అని చెబుతున్నారు. ఇది సరికాదు, ఇప్పటి నుండే దాన్ని అమలు పరచాలని ఏకకంఠంతో పోరాడుతున్నామని చెప్పారు. భవిష్యత్తులో మహిళల మీద జరుపుతున్న అకృత్యాలు వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మేకల లలిత యాదవ్, దావత్ నాగేష్, బాలు అంబాటి సాయి, శ్రీమతి పద్మ, ట్రేడ్ యూనియన్ నాయకులు షేక్ షావలి, పుణ్యవతి, సీనియర్ నాయకులు మరియు వెంకటాద్రి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. చూసారా, ఈ యొక్క మహిళల దినోత్సవానికి ఒక పెద్ద ప్రత్యేకత ఉంది. 1908లో మనం చూస్తున్నాం. అప్పటిలో అమెరికా పెద్ద ఊరేగింపు జరిగిందని, క్రూరంగా అణిసి మరి వేయబడిందని ఆనాటి ప్రభుత్వం దమనకాండకు ఫలితంగా వందల మంది మహిళలు ముందుకొచ్చారని, దానివల్లనే మహిళల దినోత్సవం ఈ యొక్క మార్చి నెలలో చేసుకోవడం మనం గమనిస్తున్నాం. అదేవిధంగా ఈ మహిళలకు 33% వరకు రిజర్వేషన్ కల్పించడానికి 2029 నాటికి ఇక్కడ చెబుతున్నారు. ఇది సరికాదు, ఇప్పటి నుండే దాన్ని అమలు పరచాలని ఏకకంఠంతో పోరాడుతున్నారు అని తెలియపరిచారు.